తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ రికార్డు సృష్టించారు. ఈ నెల 7న తెలంగాణ హైకోర్టు సీజేగా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. అంతేకాదు ప్రస్తుతం 25 హైకోర్టుల్లోనూ ఏకైక మహిళా ప్రధాన న్యాయమూర్తి కావటం విశేషం. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఢిల్లీకి చెందిన సీజే హిమా కోహ్లీ బాధ్యతలు స్వీకరించనున్నారు. 1959 సెప్టెంబర్ 2న ఢిల్లీలో జన్మించిన జస్టిస్ హిమా కోహ్లీ అక్కడే ప్రాథమిక విద్య పూర్తి చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి BA, MA చేసిన అనంతరం న్యాయశాస్త్రం చదివారు. 1984లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 1990 నుండి 2004 మధ్య ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్కు హైకోర్టులో స్టాండింగ్ కౌన్సిల్గా న్యాయ సలహాదారుగా వ్యవహరించారు. ఢిల్లీ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ సభ్యులుగా చేశారు. 2006 మే 29న ఢిల్లీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులై 2007 ఆగస్టు 29న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఏడాది మే 20 నుంచి ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా, జూన్ 30 నుంచి నేషనల్ లా యూనివర్సిటీ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్గాను బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.